నమస్తే అండి అందరికీ. ఇప్పుడైతే మనం బాపట్లలో ఉన్న సూర్యలంక బీచ్ దగ్గర అయితే ఉన్నాము. ఈ రోజుల్లో బీచ్ ఎలా ఉంది ఏంటనేది కూడా చూపిస్తానండి. ఎందుకంటే ఈ మధ్య ఏ రీల్లో చూసినా ఈ యొక్క బాపట్లలో ఉన్న సూర్యలంక బీచ్ గురించి అయితే వైరల్ అవుతుంది. సో మినీ గోవా అయితే చెప్పుకుంటున్నారు. ప్రస్తుతం ఈ యొక్క బీచ్కి సంబంధించి అసలు ఎలా ఉంది ఏంటనేది కూడా ఈ రోజు అయితే చూపించే ప్రయత్నం అయితే చేస్తాను. సో ప్రస్తుతం నేను బీచ్ దగ్గరే ఉన్నాను. ఇవన్నీ కూడా మీరు చూడొచ్చు. ఇవన్నీ కూడా బల్లలు అయితే ఏర్పాటు చేస్తున్నారు ఒక లైన్ అంతా వరకు. దానికి పేమెంట్ అనుకుంటానండి. చూద్దాము లోపలికి వెళ్ళి. ఇవాళ సండే అండి, చాలా మంది వచ్చి ఉన్నారు. కొన్ని వేల మంది అయితే రావడం జరుగుతుంది సండే కనుక. చూడొచ్చు ఇవన్నీ కూడా లైన్ గా మనకు ఈ బల్లలు అయితే ఏర్పాటు చేస్తున్నారు సముద్రం ఒడ్డునే. మనకు చూడొచ్చు అండి బాపట్ల సూర్యలంక బీచ్. పేమెంట్ అదే బల్లలకి పేమెంట్ అయితే చేయాల్సి ఉంటుంది. భయ ఎంత భయ దీనికి బల్లలకి పేమెంట్? 1 hour 100 అంటే 2 బల్లలు ఈచ్ వన్ 2 సీట్స్ 100 రూపీస్. ఓకే ఓకే. డైలీ ఎంతమంది వస్తున్నారు భయ బీచ్కి? డైలీ అంటే సండే సాటర్డే ఎక్కువ క్రౌడ్ ఉంటుంది కదా? ఎక్కువ ఉంటుంది. ఎన్నిటి వరకు ఉంటుంది బీచ్? ఈవినింగ్ 6 వరకు ఉంటుంది అనమాట. ఓకే. ఇదండి ప్రస్తుతం ఏదైతే ఈ బల్లలు ఉన్నాయో వీటికి అయితే మనకు 100 రూపీస్ అనమాట ఫర్ అవర్ వచ్చేసి. మొత్తం కూడా పానీపూరి షాప్స్ అన్ని కూడా చాలా మంది వచ్చినారండి. క్రౌడ్ అయితే మాత్రం చాలా రైడ్స్ అయితే ఉన్నాయి. మోటార్ రైడ్స్ కానీ హార్స్ రైడ్స్ కానీ ఇవన్నీ కూడా ఉన్నాయి. ఇక్కడ హార్స్ అయితే ఉంది అక్కడ. అది కూడా అడుగుదాము. అది కూడా ఒక రౌడ్కి ఎంత తీసుకుంటారేమో నాకు తెలిసి అది కూడా 100 ఉంటుందేమో. బాగా ఎంజాయ్ చేస్తున్నారు చూడొచ్చు. మీరు అంతా కూడా మట్టేసి చేస్తున్నారు. అలాగే పిల్లలకైతే ఒంటి రైడ్ అయితే చాలా బాగుంటుందండి. అలాగే మనకు అక్కడ కర్రలు నాటున్నారు కదా, అక్కడ వరకే మునగడానికి అలా ఉంది. అక్కడ నుంచి పోతే మనకి ఇక్కడ నుంచి పోలీసులు అయితే హెచ్చరిస్తారు. భయ ఎంత భయ రైడ్కి? 1 రైడ్ మనిషికి 100. ఓకే. ఒక రౌండ్ వేస్తారా 2 రౌండ్లా? ఒక రౌండే. ఓకే. సో అదే అండి, ఒక రౌండ్కి అయితే మనిషికి 100 అంట. అక్కడ వరకే ఏదైతే ఇప్పుడు ఆ కర్రలు ఉన్నాయో అక్కడ వరకే మునగాలి. అంత మించి వెళ్తే మనకి ఏంటంటే పోలీసులు అయితే హెచ్చరిస్తారు. ఇక్కడ చూడండి, ఇక్కడ ప్రతి దగ్గర కూడా పోలీసు ఉంటారు మనకు. అటు ప్రతి సైడ్ కూడా మనకైతే ఉంటుంది. దాదాపుగా 1 కిలోమీటర్ వరకు జనాలు ఇదే విధంగా ఉన్నారండి. కొంచెం నాకు తెలిసి ఈ సముద్రం చూస్తుంటే కొంచెం రిస్క్ తక్కువే ఉంది. అంటే ఎక్కువ లోతుకి వెళ్ళకుండా ఇక్కడ మునిగితే కంఫర్టే ఉండదు. కొంచెం లోపలికి వెళ్తే మాత్రం మళ్ళీ రిస్కే. కొన్ని సముద్రాలు అలా ఉండవు. సో కొంత దగ్గరికి వెళ్ళినా చాలా రిస్క్ అయితే ఉంటుంది. రైట్ చూడండి, వాటర్ రైట్స్. పిల్లలు అయితే బాగా ఎంజాయ్ చేయొచ్చండి సముద్రం ఒడ్డున. చూడండి. అటు సైడ్ అయితే వెళ్దాము. మనకేంటంటే అది మోటార్ బైక్ రైడ్ చూడొచ్చు మీరు అక్కడ. బైక్ రైడింగ్, మోటార్ బైక్ రైడింగ్ అనమాట. సముద్రం మీద కొంత దూరం తీసుకెళ్లి ఒక రౌడ్ అయితే తీసుకొని వస్తారు. ఎంత ఎంత భయ ఒక రౌండ్కి? 100. సో అన్ని 100 ఒంటి కానీ ఇది కానీ? ఒంటి కూడా 100. ఓకే. సో అదండి, ఏంటంటే రైడ్స్ అన్ని కూడా ప్రస్తుతం అయితే ఈ ఒంటి రైడ్ కానీ ఈ యొక్క హార్స్ రైడ్ కానీ ఇవన్నీ కూడా 100 లెక్కే ఉన్నాయి.
ఫోటోగ్రాఫర్లు అండి. ఇక్కడ వచ్చిన వాళ్ళకి ఫోటోలు ఇచ్చి వెంట వెంటనే ఫోటోలు ఇస్తుంటారు. ఏటీవీ రైడ్ బైక్ అనమాట. ఇది వచ్చేసి ఒక రౌండ్కి ఎంత తీసుకుంటారు భయ్యా? 100. సో ఎంత డైలీ ఎంతమంది ఎక్కుతారు? సండే ఆదివారం ఆదివారం ఫుల్ క్రౌడ్ వస్తారు. ఎలా వస్తారు అంటే సండే సాటర్డే ఎలా ఉంటుంది క్రౌడ్? ఓకే. ఓకే ఓకే. అది మీరు చూడొచ్చు, మోటార్ బైక్ రైడ్. అదే చాలా థ్రిల్ ఉంటుందండి అది కూడా. ప్రస్తుతం వాటికి సంబంధించి కూడా రైడ్స్ అయితే జరుగుతున్నాయి. సేఫ్ జాకెట్స్ అంతా కూడా. అలా ఒక రౌండ్ వేసి అలా కొంత దూరం ఒక 1/2 కిలోమీటర్ వరకు తీసుకెళ్తాడు అలా. మీరు ఇక్కడంతా చూసుకున్నట్లయితే ఇటు సైడ్ నుంచి మనకు అంటే బాపట్ల నుంచి వచ్చే రూట్ అనమాట. ఇదంతా కూడా మనకు బీచ్ దగ్గర రోడ్డుకి సంబంధించి వర్క్స్ ఇవన్నీ కూడా జరుగుతున్నాయి. అలాగే మనకు శివాలయం టెంపుల్కి సంబంధించి కూడా ఒక టెంపుల్ అయితే నిర్మించడం జరుగుతుంది ఎగ్జాక్ట్గా మనకు బీచ్ దగ్గరే. ఇది ఏంటంటే ఇప్పుడు బీచ్కి సంబంధించిన రోడ్డు అనమాట, స్ట్రైట్ రోడ్డు. ఇప్పుడైతే రోడ్డుకి సంబంధించిన వర్క్స్ జరుగుతుంది కాబట్టి మనకి ఏంటంటే అటు సైడ్ అయితే పార్కింగ్ అయితే పెట్టినారనమాట వెహికల్స్ అన్నిటికి కూడా. ఇటు సైడ్ నుంచి మనకు స్ట్రైట్ రోడ్డు బాపట్ల నుంచి దాదాపు ఒక ప్రస్తుతం ఏంటంటే ఇటు సైడ్ కూడా రోడ్డుకి సంబంధించి బాగా వెడల్పు అయితే చేసుకుంటున్నారు ఈ రోడ్డు అన్నింటిని కూడా. ఇప్పుడిప్పుడే డెవలప్ చేస్తున్నారండి అన్నీ కూడా. రిసార్ట్స్ అన్ని కూడా లైన్లో ఉన్నాయి. దాదాపు కొన్ని వందల మంది వస్తున్నారండి. ఈరోజు సండే కదా, సో చాలామంది ఉన్నారు. ఇది కూడా రోడ్డుని వెడల్పు చేసుకోవడానికి మట్టి అంతా కూడా తీసేస్తున్నారు ఇటు సైడ్ అంతా కూడా. ఇది మనకు కోస్టల్ సెక్యూరిటీ పోలీస్ స్టేషన్ అనమాట ఇది. ఈ మధ్య ఎక్కడ చూసినా ఈ బీచ్ గురించి అయితే బాగా ట్రెండ్ అవుతుంది అనమాట. మినీ గోవా అని అయితే చెప్పుకుంటున్నారు. షాప్స్ అండి ఎంట్రీలోనే ఉంటుంది. ఏదైతే ఇప్పుడు పోలీస్ స్టేషన్ కోస్టల్ పోలీస్ స్టేషన్ ఉందో దాని పక్కనే యొక్క షాప్స్ ఇవన్నీ కూడా ఉంటాయి. పార్కింగ్ దగ్గర మీరు చూడొచ్చు. అంటే మన కూటమి ప్రభుత్వం అయితే ఆంధ్రాలో ఉన్న చాలా ప్లేసెస్ని టూరిజం అయితే బాగా డెవలప్మెంట్ అయితే చేస్తున్నారు. అవంతా కూడా చేపలు అండి, ఎండి చేపలు అవన్నీ కూడా అటు సైడ్ అంతా కూడా. షాప్స్ మనకు చేపలు ఇవన్నీ కూడా చెరువు చేపలే ఇవన్నీ కూడా. ఇక్కడ ఏంటంటే గవ్వల మీద నేమ్స్ అవి రాయించుకోవచ్చు. ఇవన్నీ కూడా ఇది వరకు పాత షాప్స్ అయితే ఉండేయంట, మొత్తం కూడా రిమూవ్ చేసేసి ఇప్పుడు కొత్తవి అయితే కొత్త షాపులు అయితే కడుతున్నారు అంతా కూడా. ఇన్ని కొత్త షాప్స్ అండి ఇవన్నీ కూడా.
అంతా కూడా ఇప్పుడే డెవలప్మెంట్ చేస్తున్నారు. ఒక 1 ఇయర్ తర్వాత ఇంకా మొత్తం ఇటు పక్కంతా రూపురేఖలే మారిపోతాయి. కొత్త షాప్స్ అన్నీ కూడా అలాగే సముద్ర ఒడ్డున ఈ విధంగా అయితే ఇవన్నీ కూడా రిసార్ట్స్ వస్తాయి. అలాగే మనకు అక్కడ హరిత రిసార్ట్స్ ఉంది.